జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తథైవ చ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే గురుర్బుద్ధ్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం వరాననే తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః. గూఢా విద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవః విజ్ఞానం యత్ప్రసాదేన గురుశబ్దేన కథ్యతే యదఘ్రికమలద్వంద్వం ద్వంద్వతాపనివారకం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. దేహి బ్రహ్మ భవేద్యస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్ సర్వపాపవిశుద్ధాత్మా శ్రీగురోః పాదసేవనాత్. పార్వతి, గురుతత్వమును తెలియక చేసిన జపము, తపము, వ్రతము, తీర్థయాత్రలు, యజ్ఞములు, దానములు వ్యర్థములగుచున్నవి. గురుతత్వ జ్ఞానమే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము కంటే అన్యము ఇంకొకటి లేదని తెలియుటయే సత్యము. ఇది పరమసత్యము. మానవులు ఆత్మజ్ఞానమునకై నిత్యము ప్రయత్నశీలురై ఉండుటయే ప్రధాన కర్తవ్యము. దేవి, అవిద్య సూక్ష్మమనియు జగత్తు మాయాస్వరూపమనియు దేహము అజ్ఞానము వలన సంభవించినదనియు ఏ మహానుభావుని జ్ఞానప్రసాదముచే తెలియబడునో అతనే గురుశబ్దవాచ్యుడు. ఆ జ్ఞానమే గురుతత్వ జ్ఞానము. ఏ మహానుభావుని పాద పద్మములను ఆశ్రయించినా ద్వైతభావము వలన కలిగిన తాపములు నివారణ చెందును. ఏ పాదములను ఆశ్రయించినా భవసాగరములను దాటుతురు. అట్టి గురుదేవునికే ఈ శివుడు కూడా నమస్కరించుచున్నాడు. శ్రీ గురుదేవుని పాదసేవ వలన జీవుడు సర్వపాపముల నుండి విముక్తుడై విశుద్ధుడై బ్రహ్మమే అగును. దేవి, నీ యందు ప్రీతితో పరమరహస్యమైన గురుపాదసేవ మాహాత్మ్యమును చెప్పుచున్నాను.